మోహన్ రెడ్డి గారు మా ఫ్రెండ్, మా స్నేహితుడు. మోహన్ రెడ్డి ఏ చెట్టు కింద కూర్చొని రాజశేఖర్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నావో తెలియదు కానీ రావయ్యా కొంచెం ఇట్లా. ఎందుకు ఈ మాట అన్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారి సాంగ్తో మా మోహన్ రెడ్డి అన్న గారు కోయిట్లో ఒక్కరి చేత కంటతడి పెట్టించినాడు. నాకు తెలుసు, అది నేనే కంటతడి పెట్టింది అన్నమాట. ఆ పాట చేసేద్దాం. అందరికి నమస్కారం అన్న. నిర్ణయం అనేది ఒక యూనివర్సల్ వరడు. 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, లేదంటే 15 ఏళ్ల క్రితం, లేదంటే కొత్తగా ఒక 4 నెలల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈరోజు గల్ఫ్లో మనందరినీ ఇక్కడ నిలిపేదానికి ఆస్కారమైంది. సో చదువుకునే కుర్రాడైనా, వ్యాపారవేత్త అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా మనిషిని జీవితంలో గొప్పగా నిలబెట్టగలిగేది 1 సెకండ్లో తీసుకునే నిర్ణయం మాత్రమే. ఆ నిర్ణయం గొప్పగా ఉంటే గొప్ప స్థాయికి వెళ్తాం, తక్కువగా ఉంటే కిందకి పడిపోతాం. సో షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, జీవితంలో పోయినట్టేది మళ్ళీ తిరిగి వస్తే ఒక ప్రాణం తప్ప అనే ఒక వరడు చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ లో నాకు సుభాన్ ఒక 2 నెలల క్రితం ఏదో ఒకటి చెప్పాడు కంటెంట్. క్లైమాక్స్ లో నా యొక్క కొన్ని వర్డ్స్ ను ఉపయోగించుకున్నందుకు మల్లికార్జున రెడ్డి గారి టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళ యొక్క నిర్ణయం గొప్పగా పనడానికి మొట్టమొదటి కారణం ఎమోషనల్ సబ్జెక్ట్. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో, కళాత్మక రంగంలో ఎమోషన్తో తీసినటువంటి ఏ ఫిల్మ్ కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు. అది లవ్వుకున్నటువంటి ఒక గొప్పతనం. సో వీళ్ళ యొక్క నిర్ణయం టీమును గొప్పగా ఆస్వాదించడానికి మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి నిర్ణయించుకుని వచ్చినందుకు పెద్దలు, గౌరవనీయులు ఉన్నటువంటి వ్యక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఒకటి రీసెంట్ గా మనందరం చూస్తూ ఉన్నాం, సందర్భం కాకపోయినప్పుడు కూడా చెప్తున్నాను. గల్ఫ్ దేశానికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా, మీ బంధువులకైనా, మీ స్నేహితులకైనా, మీ సన్నిహితులకైనా దినాలు రోడ్డు మీద దొరకట్లేదు అని చెప్పండి. ఒక ఫస్ట్ మాట. సందర్భం కాకపోయినా చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఎవరో మాటలు విని ఇక్కడికి వచ్చి ఏజెంట్ల చేతుల్లో మోసాలు పోయి చివరకు లక్షల మందికి జీవనం ఇస్తున్న గల్ఫ్ దేశాన్ని ఏముందిరా ఎడారి దేశంలో అని మీడియాలో సైతం చెప్పే స్థాయికి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది. సో మనకు నడవడం చేతకానప్పుడు దారిని తిట్టకూడదు, మన యొక్క ప్రతిభను కనపరచలేనప్పుడు ఆ యొక్క ప్రదేశాన్ని మనం తప్పు మాట్లాడకూడదు. సో ఆ యొక్క విషయం కూడా చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి ఇక్కడ జీవనం ఇస్తున్నది మనందరికీ కూడా కేవలం గల్ఫ్ మాత్రమే. సో దాని గురించి ఎవరైనా మీ దారుల్లో మీరు చెప్పండి, ఇలా చేయడం ఇది తప్పు అని చెప్పి. ఎందుకంటే రీసెంట్ గా ఒక వ్యక్తిని మనం చూసాం, ఏకంగా డిబేట్లలోకి వెళ్ళి ఎవరైనా ఇది చేసే వాళ్ళ యొక్క ఛానల్ అభివృద్ధి చేసుకోవడం కోసం సో ఏదేదో మాట్లాడుతున్నారు. సో సందర్భం కాకపోయినా కూడా చెప్పాను, తప్పుంటే మన్నించండి. మరొకసారి ముందు వరుసలో ఉన్నటువంటి యొక్క పెద్దలు, అనుభవజ్ఞులు అందరూ కూడా మన తెలుగువారు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఈ కువైట్ దేశంలో మీ యొక్క సమయాన్ని పక్కన పెట్టేసి వచ్చి ఆశీర్వదించి ప్రోత్సహిస్తూ ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇలాంటి వారు, మల్లికార్జున రెడ్డి లాంటి వారు చాలా మంది మన యొక్క తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరెన్నో షార్ట్ ఫిల్మ్స్ తీయాలని, అందరికీ ఆ యొక్క భగవంతుడు గొప్ప సక్సెస్ ఇవ్వాలి అని. ఎలా ఇవ్వాలి అంటే, గల్ఫ్ దేశంలో షార్ట్ ఫిల్మ్ తీశారంటే ఎవరు అని ఒక తెలుగు సినిమా రంగం నుంచి మరొక రంగం నుంచి చర్చించుకునే స్థాయికి సక్సెస్ బాట ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి వీళ్ళ యొక్క నిర్ణయాన్ని చూడడానికి వచ్చిన మీ నిర్ణయానికి అభినందనలు. జై హింద్. అందరికీ నమస్కారం. అన్న, లాస్ట్లో మేము అడిగిన వెంటనే అద్భుతంగా 2 డైలాగులు రాసిచ్చారు. నాకు చాలా బాగా నచ్చాయి. సో అందుకే చాలా థ్యాంక్స్ విన్నా. మనకు సినిమా కోసము ఎవరైనా హెల్ప్ అడిగితే కొందరు ఉంటారు, మనకు ఎప్పుడే హెల్ప్ అడిగినా కానీ చేయడానికి ముందుకుంటారు ఎప్పుడు. సో అందులో మా మోహన్ అన్న కూడా ఎప్పుడు ముందుంటాడు. మాకు ఎప్పుడు హెల్ప్ అయినా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ వచ్చి మాకు సహాయంగా, డైలాగ్స్ మాత్రం ఇంత బాగా రాస్తారంటే సూపర్. అసలు చాలా చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు, షార్ట్ ఫిలిమ్స్ కి పుట్టినిల్లు కట్టినటువంటి మన గల్ఫ్ బాబాయ్ గారు, ప్లీజ్ గిరి అన్న ఒక్క నిమిషం. నాకు చాలా సేపటి నుంచి ఒక డౌట్, గల్ఫ్ బాబాయ్ గారు వచ్చారా లేదా అని చెప్పి. ఎందుకు అక్కడ లాస్ట్ లో కూర్చున్నారో ఇంతవరకు అర్థం కదా. ఇప్పుడు అర్థమైంది అనమాట. మొత్తం టీం అంతా ఆడనే ఉంది కాబట్టి అడిగి కూర్చున్నారు. బెల్లం ఉంది కాబట్టి ఆడి కూర్చుంటాయి, అర్థం కదా. 4.5 తిన్నారు మనిషికి రూపాయి. అందరికీ నమస్కారం.
సో ఇలాంటి యువత ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చాలా తీస్తూ ఉండాలి, ఇలా జనాలు ఇలా ఇంకోటి మా హాల్ ప్రమోషన్ జరుగుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో కొత్తగా అనిపించింది, అంటే చాలా బాగా, అంటే నీ స్టైల్ ఆఫ్ టేకింగ్ చాలా బాగా నచ్చింది. 2 రోజుల ముందు వచ్చి హాల్ బుకింగ్ చేస్తే 30 సార్లు ఫోన్ చేసింది నాకు, అది ఉందా, ఇది లేదు, ఇది లేదు అదే. సో కాబట్టి సినిమా విషయంలో చాలా బాగా, అంటే ఆ డెడికేషన్ అనేది పర్సనల్ గా అర్థమవుతూ ఉంటుంది. సో బిహైండ్ ద సీన్స్ మనం చూడం కాబట్టి అలాంటి బాధ అన్ని ఏంటంటే సినిమాలు తీసే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ కోణంలో తీసుకుంటే చాలా బాగా అనిపించింది. సో సినిమాకి చాలా బాగా డెవలప్మెంట్ చూస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన రజీ భాయ్ ఇంకా వాళ్ళు ఉన్నారు. అన్న మీరు కొద్దిగా వెయిట్ చేయాలా, చిన్న ప్రోగ్రామ్ ఉంది. ప్లీజ్ రిజ్వాన్, రియాన్ గారు రండి 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 తొందరగా రండి, అన్నోళ్ళు వెళ్ళాలి. అయిపోయింది సార్, 2 minutes. భయ్యా బయట ఒక్క నిమిషం, వాళ్ళ కోసం అన్నోళ్ళ కోసం ఒక్క నిమిషం సార్. ఈ మన నిర్ణయం మూవీకి మన డైరెక్టర్ గారు ఉన్నారు కదా మల్లికార్జున రెడ్డిని, అలాగే మాకు ఫస్ట్ నుంచి సహాయం చేసినటువంటి మా శివ అన్నకు ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే పెద్దలు వెళ్ళాలి. 2 minutes మీరు మిగిలిన వాళ్ళు వెయిట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ అన్న వెంకటన్న గారు, అన్న మీరు కూడా రండి అన్న ప్లీజ్. సార్ జలకర్ మురళి గారు మీరు కూడా రండి సార్. చిన్న సన్మానం అభిమానంతో చేసేదాన్ని సన్మానమే అంటారు కదా. గోపాల్ సార్, అన్న నరసింహన్, అలాగే మన సలాం అబ్దుల్ కలాం టీం కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. ఓకే సార్. శివ అన్నగా నువ్వు సెంటర్కి రా. సార్ ఓకే సార్. Decision yourself. So because after that we need to think about our family. So అందరూ ఖచ్చితంగా MSM క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Especially thanks to my friend Rekha because she is the one introducing this team I don't know about. So first of all I like to thanks to my friend Rekha. This team everybody really hard work. So for me they are putting makeup. My Vijaya sister and Lakshmi sister, and then this story was really excellent story. This is not a story, this is real movie like that. So my Mona sister, she is the one making this story. So it was really amazing. So don't take decision. Then after we need to think about our families. Okay? Thanks so much. This much I did not expect from your people. Really hardly helpful to each and everybody. Thank you.
వాంట్ టు బిగిన్ తెలుగులో తెలుగు నాకు రాలేదు. ఇన్షాల్లా ఐ విల్ లెర్న్ సూన్. ఐ వాంట్ టు మేక్ మోర్ మూవీ ఫ్రమ్ తెలుగు. రియల్లీ ఐ లైక్ యువర్ పీపుల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆమె తమిళ్లో చెప్పింది బహుశా మీకు అర్థం ఉండదు. మా నాన్నగారు చాలా అందంగా ఉన్నారు అని చెప్తాను. రేవంత్ అన్న అండ్ రోహన్ టీం అందరు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నిర్ణయం ప్రీమియర్ షోకి మమ్మల్ని మా గల్ఫ్ కుర్రాడు టీంని ఇక్కడ ఆహ్వానించేందుకు నిర్ణయం టీంకి మా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ చాలా బాగుంది. స్టోరీ లైన్ ఎవరు చేశారో కానీ స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ సెంటిమెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సెంటిమెంట్ చాలా 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 బాగుంది. సో ఫైనలీ అన్న సినిమా చాలా బాగా చేశారు. ఇంకా దీంట్లో యాక్ట్ చేస్తున్నాం సుభాను. క్లైమాక్స్లో నిజంగా చాలా బాగా చేశారు. కొంచెం సెంటిమెంట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేనైతే పర్సనల్గా. చాలా బాగా చేశారు. ఇంకొక డాడీ మామూలుగా రెస్పాన్స్ కనిపించింది కదా, రియాక్షన్ కనిపించింది కదా. మామూలుగా సినిమా జరుగుతున్నప్పుడే రియాక్షన్ కనిపించింది. సో మస్తానన్న నేను నిజంగా ఫస్ట్ టైం చూడటము, ఇలాంటి యాక్షన్ చేయడము చాలా బాగా చేశారన్న, చాలా బాగా చేశారు. మన బ్రదర్ చాలా బాగా చేశారు. చనిపోయినప్పుడు ఆ క్యారెక్టర్ నిజంగా చాలా చాలా బాగుంది. మన హీరోయిన్ అండ్ అమ్మగా చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేసింది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అవునా? ఓకే, అదే అమ్మగా చేసిన ఆవిడ బాగా చేసింది. చేయించుకున్నారు మీరు, అంటే కొత్త కదా కనిపిస్తుంది, మీరు బాగా చేయించుకున్నారు. సో అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. అదే అందరు అన్న చెప్పేసాడు కదా. సో ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి అందరికి వెళ్ళి ఒకసారి చప్పట్లు కొట్టండి ఈ టీంకి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అటెంప్ట్ చేశారు అంటే మన తెలుగు వాళ్ళందరినీ ఒక ప్లేస్కి గ్యాదర్ అయ్యేలా చేశారు. సో దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిలిం వస్తే కనుక వెంకీ మమ్మీ కింద చేశారు కదా, ఆవిడ పేరేంటన్నా, ఆ అమ్మగారు చాలా బాగా చేశారు. మీ మమ్మీనా చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన డాడీ గారు గల్ఫ్ మమ్మీ లాగా గల్ఫ్ డాడీ అనమాట. అండ్ హీరోయిన్ గా చేసిన చంద్రకళ గారు మేడం, உங்களுக்கு உங்க కుటుంబ సభ్యులకు ரொம்ப நன்றி ఫర్ యాక్టింగ్ అవర్ తెలుగు ఫిలిం. ఓకే, అండ్ కొంచెం తెలియం తమిళ్, నీ కుటుంబాన్ని కూడా నమ్మాలండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? స్పీచ్ రాసుకుని మామూలుగా చాలా షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉంటాము, కానీ మస్తానన్న నేను ఇంత క్రూరంగా అయితే చూడలేదు. నిజంగా నా చాలా క్రూరంగా చేసినావు. అండ్ అమ్మగా చేసిన కూడా బాగా చేసింది, ఇన్షాల్లా చాలా బాగా చేసింది. ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు నేను మల్లన్నకి అంత ఓపిక, అంటే చాలా రోజులు అయింది షార్ట్ ఫిల్మ్ తీసే లోపల, కానీ చాలా ఓపిక తీసినాడు. కంగ్రాట్స్ అన్న. అండ్ మళ్ళీ అన్న టీమ్ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. రజనీకాంత్ అన్న రాండి, రామన్న రాండి. రాజీ ఖాన్ అండ్ టీమ్, ఖాజాబాయ్, రాము అన్న ప్లీజ్. ఒక 10 నిమిషాలు అందరూ ఉండండి, ఒక చిన్న ట్రైలర్ లాంచింగ్ ఉంది. ఆడా
मुझे रहने का ఈ నిర్ణయం షార్ట్ ఫిల్మ్ లో వెంకీ క్యారెక్టర్, అది విశ్వ చేసిన క్యారెక్టర్ పాయిజన్ తాగి చనిపోతున్నాను అని అన్నప్పుడు శుభాన్ వైపు ఒక లుక్, అమ్మగారి వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఆ యొక్క లుక్ చాలు ఈ యొక్క నిర్ణయం సినిమా క్లిక్ అవ్వడానికి. ఎంత గొప్పలా అనిపించింది అంటే, మీరు గమనించారు లేదో, అన్నమయ్య సినిమాలో నిగమాంత వర్ణిత అనే పాటలో పాట క్లైమాక్స్ లో ఇద్దరు రమ్యకృష్ణ ఒక వైపు ఇలా చూస్తారు, నాగార్జున వైపు, అంటే ఇంక చనిపోతానని చెప్పి రెండు మోస్తారు. ఆ గుర్తు ఇచ్చాడు వెంకీ ఎక్స్ప్రెషన్. చాలా సంతోషం అనిపించింది. అసలు మైక్ లేకుండా నేను మాట్లాడితే అందరికి వినపడతాను అనుకుంటా. నేను వినపడలా, ఏం చెప్పినావు అర్థం కాల. సరేలే, అలానా ముందు నువ్వు స్టోరీ ల్యాండ్ తీసుకొస్తా చెప్పు. ఇంట్లో ఫ్యాక్టరీ ఉందంట, మళ్ళీ నాకు స్టోరీ ఫ్యాక్టరీ. అదే అదే సూపర్. మెయిన్ ఓకే. సో ఈ పాయింట్ చాలా బాగుంది. ప్లస్ వచ్చేసి మన యాక్ట్రెస్ ఇద్దరు కుమ్మేశారు. అండ్ తర్వాత మన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కుమ్మేసిన అయితే లేదా నిజంగా చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు. మరీ చెప్పాలా, యాక్టర్ ఇరిగా చేసినాడు అంటున్నా, కరెక్టే కదా. చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దీంట్లో మ్యూజిక్ మన హైదరాబాద్ అతను కొట్టాడేమో, అద్దరు కొట్టాడు అయితే మొత్తానికి. మ్యూజిక్ ఇంకా డబ్బింగ్ కూడా కరెక్ట్ మ్యాచ్ అయింది. అంటే లిప్సింగ్లు ఉంటే కానీ టెక్నికల్గా మనం మాట్లాడకూడదు, కష్టపడుతున్నాను వాళ్ళకే తెలిసి ఉంటుంది. సో మొత్తానికి కుమ్మేశారు. ఇప్పుడు చూసారు అందరూ, యూట్యూబ్లో కూడా చూసి షేర్ చేయండి. చూడబుద్ధి కాకపోయినా పర్లేదు, షేర్ చేయండి. ముందు ఇక్కడ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే, కానీ షేర్లు సబ్స్క్రైబర్లు రావడంలా. దయచేసి ఎంఎస్ఎం కదనా దాని పేరు, ఎంఎస్ఎం క్రియేషన్స్, దానికి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయ్యో లేదన్నా మాట్లాడు. బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో, బాగుంది, అందరు బాగా చేశారు. అన్న చాలా బిజీ ఉన్నాడు, అంటే నెక్స్ట్ మూవీస్ అన్నీ అవి ఏవి డిస్కషన్ చేస్తున్నాడు. హోమ్ ఫ్యాక్టరీ అనమాట. థ్యాంక్ యూ బ్రో, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా టీంలో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలి. ఇదే హాల్లో మనం చాలా మీటింగ్లో పాల్గొనాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ మూవీలో టీమ్ చేసిన ఎఫర్ట్ చాలా బాగా కనిపించాయి. అందరికీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టోరీ అల్టిమేట్, స్టోరీ స్క్రీన్ ప్లే చాలా చక్కగా రాసుకున్నారు. మల్లికార్జున గారికి కంగ్రాచులేషన్స్. ఇటువంటి చాలా సినిమాలు తీయాలి, మంచి మెసేజ్ ఓరియంటెడ్. లైఫ్లో ప్రేమ ముఖ్యం కానీ ప్రేమే ముఖ్యం కాదన్న పాయింట్ మీద తీశారు, చాలా బాగా తీశారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. యార్లగడ్డ చిన్న ఎప్పుడైనా వస్తావా, మూలలో ఎరుక్కొని ఉంటావా? సరే, జలాల్ భాయ్ అండ్ కిరణ్ భాయ్. అన్నా కిరణ్ అన్న ప్లీజ్. मैं भी हूँ मैं నేను కూడా ఉన్నా మన స్టైల్లోనా? ఓకే, ఒక లాస్ట్ మన సలాం అబ్దుల్ కలాం టీం వాళ్ళు మాట్లాడతారు. అదైపోగానే మన రేంజ్లో మనం వెళ్ళిపోదాం. ఓకే, రైల్లోనా?
ప్రమోద్ అన్న ప్లీజ్ ఒక నిమిషం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. స్పెషల్లీ మల్లికార్జున గారికి. సో సినిమా చాలా బాగా తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుభాన్ గారు ఇది బాగుంది. ఆల్మోస్ట్ ఒక హీరో లెవెల్లో ఉంది. ఇది కూడా చాలా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకా ఫర్దర్ కూడా ఇంకా మంచి ఇంకా చాలా మంది మూవ్స్ తీయాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. ఓకే. మన సలాం అబ్దుల్ కలాం టీం అందరూ ఒకసారి మళ్ళీ వేదిక మీద రావచ్చు కోరుకుంటున్నాను. షేక్ భాయ్, ప్రకాష్ అన్న, ఒక నిమిషం, నాగూర్ భాయ్ అండ్ రఫీ, షేక్ భాయ్ అండ్ ఈశ్వరయ్య, జలాల్ భాయ్, చిన్న ఇప్పుడు ఒకటి ఒప్పుకోను. ఇప్పుడు అమ్మవారు ప్రకాష్ అన్న నువ్వు రావాలి. ముందుగా మన జలాల్ భాయ్ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అసలు ఈ నిర్ణయం మూవీకి నిర్ణయం పేరు పెట్టింది మంచి నిర్ణయం. అన్నా హీరో మస్తానన్నా నువ్వే హీరో. మస్తానన్న వచ్చిన 3 మినిట్ మాత్రము చిన్న క్యారెక్టర్ అని చూడకోకుండా మస్తానన్న అడుగుతానే ఒప్పుకొని చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న మస్తానన్న. క్యారెక్టర్ మాత్రం సూపర్. సినిమాకు ప్రాణం పోసినాడు. మేము అంతవరకు న్యాచురల్గా చూస్తా ఉన్నాం. వస్తాను ఎవరు హీరోయిన్ ఎవరు? తమిళమ్మాయి. చాలా బాగా అమ్మ నాన్న తమిళ చాలా బాగా యాక్టింగ్ చేశారు. సూపర్. అలాగే నేను హీరోయిన్ డైరెక్షన్ మాత్రం సూపర్. చాలా బాగుంది. నిజంగా చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. చనిపోయి బాధ నువ్వు చాలా ఆల్ ద బెస్ట్. నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అడగలేదు అందరినీ, మాకు మాత్రం ఇస్తుంది. గట్టిగా సపోర్ట్ చేయండి మన టిక్టాకర్స్ అంతా, యూట్యూబర్స్ అందరూ. మన సుభాన్ ఫస్ట్ డేట్ సంఘాలు ఫస్ట్ యాక్టర్ అనమాట. ఇంత ఎత్తుకెళ్తామని చెప్పి నేను అనుకోలేదు సార్. బాగుంది యాక్టర్, బాగుంది బిజినెస్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ముందుగా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అన్న. ఇలాంటి ఫిలిమ్స్ మీరు ఎన్నో చేయాలి మెసేజ్ ఉంది. అయితే నాకు తెలిసి మోహన్ రాసేటేమనుకున్నాను లాస్ట్ డైలాగ్ అని ఖచ్చితంగా నేనైతే అన్నా అనుకున్నాను. షార్ట్ ఫిల్మ్ అందరికీ నిర్ణయాన్ని పెట్టారు, వండర్ఫుల్. నిజంగానే లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా హార్ట్ టచ్ అయింది. అది ఏంటంటే లైఫ్లో దేన్నైనా కోల్పోవచ్చు, అలాగని చెప్పి ప్రాణం తీసుకునే డిసిషన్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే లైఫ్లో బతుకుంటేనే కదా ఏదైనా సాధించగలుగుతాం. ఈ కాన్సెప్ట్ని తీసుకుని మనోడు మన జీవితంలో ఆ క్షణం తీసుకున్న నిర్ణయం వల్ల ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మన లైఫ్లో ఉండదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ని తీసుకుని చేసిన ఫిలిం ఇది.
ఖచ్చితంగా అందరూ కూడా అప్రిషియేట్ చేయండి, సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరో పుడుతూనే పరిగెట్టారు కాబట్టి పెద్ద పెద్ద సినిమాలకి దీనికి సంబంధం లేదు. డబ్బింగ్ విషయంలో కానీ లేదా మ్యూజిక్ విషయంలో కానీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇవ్వగలిగారు, ప్రజెంటేషన్ చేశారు, అదే గ్రేట్. దేశం కానీ దేశంలో ఇలాంటి సబ్జెక్ట్తో ముందుకు రావడం అసలు టైమే చెక్కదు మనకి, కానీ మెసేజ్ ఇవ్వాలి, మన ద్వారా మనకి చేతనైన చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కాబట్టి నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి మనం. కాబట్టి డిసప్పాయింట్ చేయకూడదు అక్కడ కూడా. భవిష్యత్తులో మళ్ళీ దానికి ఇంకా మెరుగుదిద్దుకుంటూ మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా మంచి మూవీస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా రఫీ అన్న మాట్లాడే ముందర మా రఫీ అన్న కూడా మాకు ఈ సినిమాకి చాలా సహాయం చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాడు. సినిమాలో ఉన్నాడో లేడో అవన్నీ సమస్య కాదు, ఎప్పుడు మా పక్కనే ఉన్నాడు. థ్యాంక్ యూ రఫీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లికార్జున అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ఎవరో తెలియదు ఆయనకు, జస్ట్ ఒక శుభానన్న చెప్పడం వల్ల అందరితో పాటు కాకుండా నాకు స్పెషల్గా ఫోన్ చేసి తమ్ముడు నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా, ఫస్ట్లో నువ్వు ఉండాలి అనేసి నాకు స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఈ సినిమా లవ్ స్టోరీ అనాలా లేకుంటే ఫ్రెండ్షిప్ అనాలా నాకైతే అర్థం కావట్లేదు. జీవితంలో ఏదైనా ఉన్నా లేకపోయినా సుమారన్న లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మాత్రము మేము లేకపోయినా కూడా మా తల్లిదండ్రులు చేసుకోగలరు అని ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించుకోవడము చాలా పెద్ద గొప్ప విషయము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ క్యారెక్టర్ మాత్రము, నీ క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ గారికి, ఆ రైటర్కి మాత్రము హ్యాండ్స్ ఆఫ్ టు యూ. నిజంగా నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మాత్రము మా తల్లిదండ్రులు, నువ్వు చెప్పావు చూసావా నాకున్నదే ఒకటే ఫ్రెండ్ అనేసి మీ ఫ్రెండ్ చెప్పిన ఒక మాట కోసము మీ ఫ్రెండ్ చనిపోయినా కూడా వాళ్ళ అమ్మని నువ్వు మీ అమ్మ అని ఎప్పుడైతే భావించావో నువ్వు నిజమైన ఫ్రెండ్షిప్కి మాత్రం న్యాయం చేసావన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరిన్ని సినిమాలు ఇలాంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఈ ఫ్రెండ్షిప్ స్టోరీ రాసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ నా మాట్లాడు చూస్తానే ఉంటాడు. నేనే చెప్తాను 2 మాటలు మా మల్లెన్న కోసము. ఇక్కడ వెంకీ, ఇక్కడ మా మల్లెన్న గురించి వెంకీ గురించి 2 మాటలు చెప్తాను. మల్లెన్న ఏ కష్టమైనా సరే ఏదైనా సరే ఎదుర్కొంటాడు, ఒక్కడే భయపడి వెనక్కి వెళ్ళిపోడు, నిలబడతాడు. సో మా మల్లెన్న గురించి ఇదొకటి నేను బాగా చెప్తాను. నువ్వు అన్న మల్లెన్న ఖచ్చితంగా పెద్ద సినిమా తీయన్న. ఎప్పుడైనా సరే మన కోవిడ్లో ఎవరో ఒకరు నీకు ఏం హెల్ప్ కావాలని చేస్తారు. అందరూ నాకు తెలిసినంత వరకు మన యూట్యూబర్స్, ఫిలిం మేకర్స్ అందరూ ఉన్నారు కాబట్టి సో నువ్వు ఖచ్చితంగా పెద్ద సినిమా చేయాలని నేను కోరుకుంటున్నా. అలాగే మా వెంకీ మామ ఏదైనా సరే చిన్న క్యారెక్టర్ ఉన్నా ఒక సినిమా గురించి అడిగితే వెంకీ ఒకటే చేయడు, మొత్తం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది 6-7 మంది ఉన్నారు, అందరూ దిగిపోతారు, అందరూ సినిమా చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అన్నిటికీ. అలాగే షూటింగ్ రాత్రి 12-2 దాకా మా మల్లెన్న వాళ్ళ ఇంట్లో పెడితే మా వదిన రాత్రి 10 గంటలకు 11 గంటలకు డ్యూటీ పోయి వచ్చినా కానీ మా అందరికీ చేసి పెట్టి ఆ కష్టం కూడా ఏమీ లేకుండా మా కోసం చేసి పెట్టినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ వదిన. అలాగే మా వదిన చిన్న వదిన కాఫీ కూడా చేసి పెట్టింది కానీ బాగా చేయలేదు, అయినా కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి ఇంకా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు.